ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రావుల సాయి గిరీష్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఇక వార్తల వివరాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు ఆయన ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మన సినిమా కీర్తి పెంచి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 9 పురస్కారాలతో తెలుగు నటులు ప్రతిభ చూపించడం గర్వంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యానవనంపై దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తూ, రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలి ముందుకి, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఏదైతే ఈ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతా ఉందో దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి కోరాం. అలాగే ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది దానిపైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి కోరటం జరిగింది. ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాలలో భోగాపురం ఒకటని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా తదితర ఏర్పాట్లను మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి తదితరులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి భోగాపురం భాగ్యనగరం కానుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5 ఉప వేరియంట్ గుర్తించినట్లు వైద్య విద్యా సంచాలకులు విష్ణువర్ధన్ తెలిపారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా పరీక్షల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉప వేరియంట్ల కంటే ప్రమాదకరమని నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్ధంగా ఉంచుతూ ఉన్నామని, ప్రత్యేక వార్డులు, పడకలు, పరీక్షా కిట్లు, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నామని వెల్లడించారు. అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 బోగీలలో 1500 మంది ప్రయాణికులతో రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందన్నారు. 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలో మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఎం రమేష్ తెలియజేస్తూ, ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు అనకాపల్లి నుంచి 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇలా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. అన్ని సిస్టమేటిక్ గా ట్రైన్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఇది మొదటి ట్రైన్. మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్స్టిట్యూన్స్ లో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుంట వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన పలువురు శ్రీకాకుళం జిల్లాలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈరోజు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకొస్తున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా పివి సింధు నిలిచింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు 3వ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం లండన్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు కానీ లేదా mygov.in వెబ్సైట్కు కానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతూ ఉన్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల యొక్క పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణం ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తూ ఉన్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ఉపరితలావర్తనం కేంద్రీకృతమై ఉన్నది. దీని ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత్ బ్యాడ్మింటన్ పివి సింధు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.